బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామాయణం సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఎంతో కూల్గా ఉండే సాయి పల్లవి ఎక్స్ ద్వారా కోపంతో ఊగిపోయింది. సోషల్ మీడియా హ్యాండిల్పై మొదటిసారి తన కోపాన్ని వ్యక్తం చేసింది. సాయి పల్లవి తాజాగా రామాయణ భక్తిరస చిత్రంలో నటిస్తూ ఉన్నందున ఆమె శాకాహారం తినడానికి ఇష్టపడుతుందని, హోటల్లో తినడం మానేస్తుందని ఇటీవల ఓ మీడియా కథనాన్ని ప్రచురించింది. ఆమె వివిధ దేశాలకు వెళ్లేటప్పుడు చెఫ్ల బృందాన్ని తీసుకెళ్తుందని, తద్వారా ఆమె శాకాహారం మాత్రమే తింటుందని మీడియాలో వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వార్తలపై సాయి పల్లవి తన కూల్ను కోల్పోయింది. తన ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్ను పోస్ట్ చేసింది. సినిమా విడుదల లేదా ప్రకటనల సమయంపై తనపై నిరాధారమైన పుకార్లు వచ్చినప్పుడు చాలాసార్లు తనను తాను నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తానని ఆమె ట్వీట్లో పేర్కొంది. ఇక నుంచి ఏదైనా పేరున్న మీడియా లేదా పేజీ తనపై తప్పుడు పుకార్లు పెడితే మౌనంగా ఉండబోనని, ఒకవేళ అలా జరిగితే చట్టపరంగా ఎదుర్కొంటానని సాయి పల్లవి వార్నింగ్ ఇచ్చింది. సాయి పల్లవి బహిరంగ వేదికపై ఇలా మీడియాకు వార్నింగ్ ఇవ్వడం ఇదే తొలిసారి. దీనిని అనుసరించే సోషల్ మీడియాలో చాలామంది సాయి పల్లవికి తమ మద్దతును చూపారు. మరోవైపు తాజా ఇంటర్వ్యూలో మహాభారతంలోని అభిమన్యు క్యారెక్టర్ అంటే తనకు చాలా ఇష్టమని సాయి పల్లవి చెప్పుకొచ్చిన వీడియో వైరల్ అవుతూ ఉన్నాయి. దాదాపు 10 ఏళ్ల ముందు తాను మొదటిసారి మహాభారతం చదివినప్పుడు అభిమన్యు క్యారెక్టర్లో లవ్లో పడిపోయానని చెప్పింది సాయి పల్లవి. మొత్తం మహాభారతంలో అభిమన్యు క్యారెక్టర్ అంటే సాయి పల్లవికి చాలా ఇష్టమట. తన జీవితంలో చాలా విషయాలు అభిమన్యు క్యారెక్టర్కు ఇన్స్పిరేషన్ తీసుకొని నేర్చుకుందని చెప్పుకొచ్చింది. ఇప్పటికీ ఆ క్యారెక్టర్ను అదే స్థాయిలో ఇష్టపడుతోందట సాయి పల్లవి. ఇంత ఫాస్ట్ అండ్ ఫ్యాషన్ జనరేషన్లో కూడా మహాభారత కాలం నాటి క్యారెక్టర్ను అడ్మైర్ చేస్తుంది అంటే నిజంగా సాయి పల్లవి చాలా గ్రేట్ అంటూ పోస్టులు పెడుతున్నారు ఆమె అభిమానులు.